అందరికీ నమస్కారం. ఎన్నికల్లో బీజేపీ గెలుపుని కాంగ్రెస్ కలలో కూడా కోరుకోదు. తను గెలవకపోయినా పర్లేదు, ఇంకే ప్రాంతీయ పార్టీ ఇంకేదైనా పార్టీ గెలిచినా పర్లేదు, కానీ బీజేపీ మాత్రం గెలవద్దని అనుకుంటుంది. బీజేపీ గెలుపుని కోరుకోదు, ఒప్పుకోదు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీ రాజకీయ ప్రత్యర్థిగా ఉంది కాబట్టి. కానీ మొట్టమొదటిసారి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కాంగ్రెస్ అనుకుంటుంది. బెంగాల్కు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు, బెంగాల్కు సంబంధించిన నాయకుడు మాత్రమే కాదు, అతను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు అరీబ్ రంజన్ చౌదరి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ చేసింది చాలా కరెక్టు. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించి మమతాకి చెక్ పెట్టారు. మమత ఇక్కడ ఓడిపోవాలి అని చెప్పేసి అన్నారు. మమత ఓడిపోవాలంటే గెలిచేది ఎవరు? బీజేపీ. అంటే బీజేపీ గెలవాలని ఇండైరెక్ట్గా కోరుకున్నారు ఆయన. మమత ఓడిపోవడం అంటే అక్కడ ఫైటు మమతాకి బీజేపీకి మధ్య నడిచింది. అందులో మమత గతంలో ఇండి కూటమిలో కూడా ఉన్నారు. ఇప్పటికీ ఇండి కూటమిలో ఉన్నారో లేదో క్లారిటీ లేకుండా ఉన్నారు. మొత్తానికి ఆమె యాంటీ బీజేపీతోనే ఉన్నారు. సహజంగా అయితే మమత గెలవాలి, బీజేపీ ఓడాలని కోరుకోవాలి. కానీ మమత ఓడిపోవాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. కారణం ఏంటంటే బెంగాల్లో కాంగ్రెస్ వాళ్ళని కమ్యూనిస్టుని లేకుండా చేయటం కోసం ఒక 15 సంవత్సరాలకు ఒక అరాచకాన్ని నడిపిస్తూ వస్తుంది మమతా బెనర్జీ. కాంగ్రెస్ కార్యకర్తని, కమ్యూనిస్టు కార్యకర్తని ఊచకోత కోసారు, గ్రామాల్లో నుంచి నెట్టేశారు, వాళ్ళ కుటుంబాలని బెంగాల్ నుంచి తరిమేశారు. కాంగ్రెస్ ఆఫీసుల మీద, కమ్యూనిస్టు ఆఫీసుల మీద దాడులు జరిగాయి. సో దాన్ని ఆ రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎదుర్కోలేకపోయారు. బీజేపీ ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కేంద్ర బలగాలతో గట్టిగానే ఎదుర్కొన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారు. మామూలుగా అయితే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు అయితే పోలింగ్ ఏజెంట్గా కూర్చోడానికి కూడా అవకాశం ఉండేది కదా బెంగాల్లో. కానీ ఆ పరిస్థితి నుంచి బీజేపీ కేంద్ర బలగాలతో ఎలక్షన్ పకడ్బందీగా నిర్వహించింది. అంటే మమత ఒక అరాచక సామ్రాజ్యాన్ని నడిపించారు కాబట్టి అరాచక సామ్రాజ్యానికి పులుస్తా పడాలి, స్వేచ్ఛాయుత బెంగాల్ కావాలి అనేది ఆ కాంగ్రెస్ నాయకుడి మాటలో చాలా క్లియర్గా వినపడింది. సో మొత్తానికి బీజేపీ ఒక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మొట్టమొదటిసారి నాకు తెలిసి కాంగ్రెస్ కోరుకుంటుంది. వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ మిత్రురాలైనప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్ గాంధీ రావడం కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ మీద తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. అంటే ఈ ఎన్నికల సమయంలో కూడా ఇండి కూటమిలో మమతా బెనర్జీ ఉండి కూడా రాహుల్ గాంధీ బెంగాల్ రావడానికి ఒప్పుకోరు. అంటే ఆమె అసలు ఇంకెవరిని ఒప్పుకోరు, నేను తప్ప ఇంకెవరు ఉండొద్దు అనుకునేటువంటి టైప్ ఆమె. కాబట్టి ఆమె ఓడిపోవాలి, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని కాంగ్రెస్ పార్టీ బలంగా కోరుకుంటుంది.